అంతా ఆయన బాగా తీసే అవి 10 బస్తాలకు ఎన్ని అయితే చెప్పు. నువ్వే రైతు కాసేపు ఆలోచించరాదు. మా అయ్య వాళ్ళు రైతులు ఈ పండుగ మొత్తం పడిపోయింది, హాస్పిటల్లో ఉన్నారు. నేను ఎవరికి చెప్పా, ఇది తింటేనే నువ్వు బతుకుతావు, నేను బతుకుతావు. కానీ వాళ్ళకి నాశనం పని చేస్తున్నాను. అర్థమవుతుందా? మనిషిలాగా ఎవరు ఆలోచిస్తలేము, మనిషిలాగా ఆలోచించాలి అంటున్నా నేను. ప్రతి మనిషి వాళ్ళు ఎంత కష్టపడితే పండిస్తున్నారు. అదే రిజల్ట్ మంచిగా ఉన్నా కానీ వాళ్ళు తడపరా వీటిని ధరలేదు సార్ వీళ్ళకి రైతులకు. ఇక మీరు నేను ఒకటే చెప్తున్నా, ఒక రైతులు మన తప్పు కూడా ఉన్నది. మనం ఆవిరావిరని పైన పడవద్దు. మనం 4 రోజులు ఇక ఒకటే చెప్తాను వినండి. మీరు పాత 1200 కమ్మిరు కదా, ఈ 900 రాస్తే 1000 రాస్తే చెప్పాలి. మీరు గుడ్డిగా అట్లా చేస్తే సార్ ఒక్క పాట ఒక్క రాశి కాడికి 25 రాశులకు పాట పాడారు సార్ వీళ్ళు అక్రమంగా. సార్ 25 మందికి ఒకటే బిల్లు 1100 వాళ్ళిద్దరు అంత అన్యాయం సార్. ఒక్కటి 25 మంది అలా తడిచినప్పుడే చదివి అందరికి ఒకటి రేట సార్. మరి అది ఒకసారి నిన్న 1200లకు తీసుకున్నారు కదా. ఎంత తక్కువైంది అప్పుడు 1250. అదే ఆ 1250కే తీసుకోమని నేను మాట్లాడుతున్నా. మీరు గయ్య మీకోసమే వస్తే తినకుండా ఆగం. నేను మొన్నటి వరకు పడిపోయే వస్తే. ఓ అమ్మా, ఇదంతా తగిన రేటు రావాలి, మీరు బాగుపడాలి, నేను రైతు బిడ్డననే వస్తాను. ఒక్కళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు నా అన్యాయం చేస్తే నేను పిలిపిస్తా, ఆర్డీఓని పిలిపిస్తా. కలెక్టర్ వచ్చే వరకు మొత్తం ధారణ. నేను ఒకటి చెప్పనా సార్, మాకు అన్నట్లు తెచ్చుకున్నాం. మాకు కొనపోతేనే మీ ఇంతకన్నా ధారణ చేస్తేనే ఇప్పుడు మిమ్మల్ని పిలిపించి నేను వడతాంటున్నా నేను పిలిపించింది. వీళ్ళంతా ఇప్పుడు రేటు ఆ రేటుకే తీసుకొని పోయారు. ఎంత అయితే అంతా మేము ఇంటికి వెళ్తామని అన్నట్టు పోయారు. ఇప్పుడు మీరు వచ్చినాక వీళ్ళంతా మాట్లాడతారు సార్. మా సందర్భంలో అక్కడే